ఓం నమ శివాయ. కొత్తగా 7 శనివారాల వ్రతం చేసిన వాళ్ళు ఎవరికైనా కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుందండి. అయ్యవారి పూజ ఎలా చేయాలి? ఏంటి సామాగ్రి కావాలని? అయితే అయ్యవారికి ఆ పూజకి సంబంధించిన సామాగ్రి మొత్తం నేను చెప్తానండి. అలాగే శుక్రవారం సాయంత్రం ఈ సామాన్లన్నీ కొనుక్కుంటే పూజ సామాన్లు మీరు శనివారం ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా పూజ కంప్లీట్ చేసుకోగలరండి. అయ్యవారికి మెయిన్ కావాల్సింది ఈ పూజలోన పసుపు, కుంకుమ, గంధము, అలాగే పచ్చకర్పూరం అంటే అయ్యవారికి ఇష్టమండి. పచ్చకర్పూరము, యాలకులు ప్యాకెట్ ఒకటి తీసుకోవాలండి. అయ్యవారికి యాలకుల మాలేస్తే చాలా మంచిది. అగరబత్తీలు, ధూపము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ధూపం ఎంత నిండుగిస్తే అంత ఇష్టమండి అయ్యవారికి. ధూపం కూడా కొనుక్కోండి. అగరబత్తీలు, డూబ్ టిక్స్, అగరబత్తి అన్నీ కొనుక్కోండి. 2 కొబ్బరికాయలు కొనుక్కోవాలండి. అలాగే పెసరపప్పు, బెల్లము, అలాగే పిండి దీపాలకి వరిపిండి కూడా కొనుక్కోవాలండి. మీరు ఇంట్లో తయారు చేసుకోండి. లేకపోతే బయట బియ్యం పిండి ప్యాకెట్ దొరుకుతుందండి. బియ్యం పిండి ప్యాకెట్ కూడా తీసుకోవాలి. అలాగే నెయ్యి ప్యాకెట్ ఒకటి తీసుకోండి. అలాగే అరటిపళ్ళు, పళ్ళుల్లోకి వచ్చినప్పుడు అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష మెయిన్ అండి. నల్ల ద్రాక్ష కూడా తీసుకోండి. ఆ తర్వాత మీకు ఏవైనా ఫ్రూట్స్ పెట్టాలంటే పెడితే చాలా మంచిదండి. అలాగే నల్ల నువ్వులు కూడా తీసుకురావాలండి. నల్ల నువ్వులతోనే ఉండలు చేసి అయ్యవారికి నైవేద్యంగా పెట్టాలండి. ఆ తర్వాత తులసిమాల అయ్యవారికి చాలా ఇష్టమండి. తులసిమాల తీసుకురండి. మీకు దొరికితే వీలైతే పువ్వుల మాల ఇంకోటి దొరికితే కొనుక్కోండి. లేకపోతే విడి పువ్వులు అయ్యవారికి మంచిగా అలంకార ప్రియుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి చక్కగా అలంకరిస్తున్నా చాలా మంచిదండి. అలాగే అయ్యవారికి తమలపాకులు కూడా తీసుకురావాలండి. అయ్యవారికి ఒక తాంబూలం పెట్టాలి. అలాగే 7 పిండి దీపాలు పెడతాం కదా, 7 పిండి దీపాల మీద కూడా 7 తమలపాకులు కింద పెట్టి దాని మీద దీపం వెలిగించాలండి. అలాగే 3 ఒత్తులు వేసుకొని దాంట్లోన అక్షింతలు కూడా వేసుకోవాలండి. ఒక పెద్ద ప్రమిద తీసుకొని అందులో 7 ఒత్తులు వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే పిండి దీపాల్లోన 7 ఒత్తులు మనకు సరిపోవు కాబట్టి పెద్ద దీపం తీసుకొని అందులో 7 ఒత్తులు వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఫస్ట్ మహాగణపతికి పూజ చేసుకోవాలండి. మహాగణపతి పసుపు గణపతిని చేసుకోవాలండి. మీ ఇంట్లో చిన్న విగ్రహం ఉన్నది కదా అనుకోకండి. చిన్న విగ్రహం ఉన్నా సరే అది పెట్టుకున్న పసుపు గణపతి మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. పసుపు గణపతి చేసుకొని మీకు దగ్గరలో గరికపూసలు దొరికితే గరికపూసలు సమర్పించుకొని, అలాగే ఒక 11 రూపాయల తాంబూలం పెట్టుకొని, అయ్యవారికి బెల్లం ఇష్టం కాబట్టి మహాగణపతి ఒక బెల్లం ముక్క సమర్పించుకుంటే చాలా మంచిదండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి రథ కథ బుక్ దొరుకుతుందండి పూజ స్టోర్లోన. మీరు తీసుకొని ఆ బుక్లోన అష్టోత్తర శతనామాలు, గోవిందనామాలు అన్నీ ఉంటాయండి. అన్నీ నిదానంగా చదువుకోవాలండి. అలాగే ఈ పూజ 5:30, 6 కల్లా అయిపోవాలండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఎర్లీ మార్నింగ్ చేస్తారండి. సుప్రభాత అంటారు కదా, సుప్రభాత సేవని. అందుకు ఎర్లీ మార్నింగ్ 5:30, 6 కల్లా ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మీకు దొరికితే మామిడాకులు మీ ఇంటి తోరణం కట్టుకుంటే ద్వారంకి చాలా మంచిదండి. మీకు దొరికితే కట్టుకోండి, లేకపోతే లేదండి. ఇలా ఆ రోజు మీ దగ్గర నలుపు డ్రెస్ ఉంటే వేసుకోండి, లేకపోతే నలుపు చీర ఉన్నా కట్టుకున్నా చాలా మంచిదండి. మార్నింగ్ ఇలా పూజ చేసుకున్న తర్వాత ఈవినింగ్ ఏం చేయాలంటే పులిహారో లేకపోతే దద్దోజనమో ఏదో పెసరపప్పు అన్నం కలిపి బెల్లం అన్నము ఒకటి చేసి అయ్యవారికి సమర్పించి మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా పక్కింటి వాళ్ళు కానీ ఎవరో ఒకరు పిలిచి ఆ రోజు వాళ్ళకి కొద్దిగా మీరు చేసిన ప్రసాదం పెట్టి వాళ్ళు తిని వదిలిన ఒక్క మెతుకు తిని అలాగే దేవుడు ప్రసాదం కూడా తీసుకొని ఆ తర్వాత మీరు ఉపవాసం విడాలండి. ఉపవాసం ఎలా చేయాలని అందరికీ డౌట్ వస్తుందండి. కఠిన ఉపవాసం అయితే దీనికి ఏమి ఉండదండి. మార్నింగు మీరు వాటరు, అరటిపళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చండి. పాలు వద్దులండి. వాటర్, అరటిపళ్ళు, ఇంకేమైనా బత్తాయి పళ్ళు కూడా పులుపు తీసుకోకూడదు. అరటిపళ్ళు తీసుకోండి. అలాగే వాటర్ తీసుకోండి. మీకు వీలైతే పాలు తీసుకోండి. నేనైతే తీసుకోనండి. మీకు ఇష్టమైతే తీసుకోండి. ఇలా ఉపవాసం చేసి సాయంత్రం యథాస్థితిగా మీ దగ్గర పసుపు కలర్ డ్రెస్ ఉన్నా లేకపోతే పసుపు కలర్ చీర ఉన్నా కట్టుకొని మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలండి. 7 దీపాలు కూడా వెలిగించుకోవాలి. యథాస్థితిగా మళ్ళీ 7 ఒత్తులేసి అయ్యవారికి దీపం పెట్టి మీ దగ్గర విగ్రహం ఉంటే కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. లేకపోతే ఫోటో ఉంది కదా వెంకటేశ్వర స్వామిది, ఆ ఫోటోకైనా కుంకుమార్చన చేసినా చాలా మంచిదండి. 7 శనివారాలు పూజ స్టార్ట్ చేసిన రోజు
తెలియని ఆనందం ఆ రోజు వెంకటేశ్వర స్వామి మన ఇంటికొచ్చి కూర్చున్నట్టుగా ఉంటుందండి. ఆ పూజ చేస్తే మీకు ఎవరెవరు చేశారో వాళ్ళందరికీ తెలియని ఆనందం. శనివారం వస్తే చాలు ఏదో సంతోషం. మనం ఆ పూజ చేసిన తర్వాత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయ్యేవారు పని ఏదో ఒక పని చేసి వచ్చి అయ్యేవరకు చూస్తే ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే ఆ రోజు మనకి భగవంతుడు ఎంతో శక్తిని కూడా ఇస్తారండి. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తారు. అలాగే ముడుపు ఎలా కట్టాలని కొంతమందికి తెలీదండి. ఒక వైట్ కలర్ కర్చీఫ్ కానీ క్లాత్ కానీ తీసుకొని దాన్ని గంధం నీటిలోట తడుపుకున్న తర్వాత ఆరబెట్టేసి దాంట్లో గంధము, అలాగే ఏలకపళ్ళు, ఎండు ఖర్జూరము, డబ్బులు మీరు రూ. 11 పెట్టాలంటే రూ. 11 పెట్టండి. లేకపోతే మీరెంత పెట్టాలనుకుంటే అన్ని డబ్బులు పెట్టి పచ్చకర్పూరం దాంట్లో వేసి మూట కట్టేసి ఆ మూటకి వెంకటేశ్వర స్వామి నామాలు దిద్దితే చాలా మంచిదండి. అలా ముడుపు కట్టి ఆయన పాదాల దగ్గర పెట్టండి. కాకపోతే నేను ఒకటే చెప్తానండి, మనం ఎన్ని పెట్టామని భగవంతుడు అడగరండి. మనం ఎంత భక్తితో చేశామన్నదే ఆ భోలా శంకరుడు, ఆ పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామి చూస్తారండి. ఆ ఆపద ముక్కులు పడే అనాథ రక్షక తండ్రి, ఆ తండ్రికి భక్తితో ఒక్క తులసిమాల వేసినా అయ్యా వెంకటేశ్వర స్వామి అని మీరు ఆర్తిగా పిలిచినా ఆ తండ్రి అక్కడి నుంచే పలుకుతారండి. ఏదైనా భక్తితో మనస్ఫూర్తిగా శ్రద్ధతో ఆ వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత పూజ చేయండి. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఏదైనా తప్పులుంటే క్షమించండి.